తక్కిన పిల్లలు చెప్తే నమ్మదు కానీ బలరాముడు చెప్పాడు ఇక్కడ, అందుకని నమ్మింది ఆమె. బలరాముడు పట్టాన తక్కిన వాళ్ళకి మళ్ళీ అంత కొంటివాడు కాదు, కొంచెం హుందా అయినవాడు. అందుకని ఏమిరా కుర్రవాడా అన్నది చెవి గట్టిగా పట్టుకున్నది. మట్టెందుకు తింటున్నావు నాయన కృష్ణ? నేను నీకు కొన్ని నియమాలు చెప్పాను. ఎవరిళ్ళకి వెళ్ళొద్దన్నాను, పాలు పెరుగు వెన్న దొంగతనం చేయొద్దన్నాను, మట్టి తినొద్దన్నాను. మన ఇంట్లో సరస పదార్థాలు లడ్డూలు మినపసున్నుండలు ఇవన్నీ ఉండగా, వెన్న పెరుగు ఉండగా, నేతులు ఉండగా ఇవి మాని అదేమిట్రా మట్టి తినడం కర్మ నీకేమిటి? రాజుగారి కొడుకు, పైగా నందమహారాజు బిడ్డవి కదా. పోని ఇది నమ్మకూడదనుకుందామా అంటే మీ అన్నయ్య సఖులను చెప్పెదరు. మీ అన్నయ్య చెబుతున్నాడు, నీ స్నేహితులు చెబుతున్నారు, గోపికలు చెప్పిన మాటలు కావు. అన్నయ్య, నాయనా బాబు, మట్టి తప్ప మరో పదార్థం లేదా అని అడిగిందట. ఇక్కడే పోతన గారి కవిత్ర చమత్కారం అంటే చిన్న వచనం రాశాడు ఆయన. అని అడిగిన ముగుత తల్లికి నెరవాదిదంట అయిన ఈశ్వరుణ్ణి ఇట్లనియే అని. అడిగిన ఆవిడ అమాయకురాలు, ముగ్ధ. ఏం చెబితే ఇది నమ్ముతుంది? తెల్లనివన్నీ పాలనుకుంటుంది, నల్లగా ఉంటే నీళ్ళని అనుకుంటుంది. పెద్దగా లోకజ్ఞానం లేదు ఆవిడికి. ఆ అమాయకురాలితో ఎలా మాట్లాడి ఆవిడ్ని నమ్మించాలో తెలిసిన నెరవాదిదంట, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు, వాక్ ప్రౌఢిమ కలిగిన వాడు, చరాచర జగన్నాయకుడు, సరస్వతీదేవి ఆయన కోడలు, అంచేత వాక్కు ఆయన సొమ్ముగాకెవరది? అటువంటి ఈశ్వరుడు ఏమన్నాడు? అమ్మ, మట్టి తినడానికి నేనేమైనా చిన్నపిల్లవాడినా? ఆకలితో ఉన్నానా? వెర్రివాడినా? వీళ్ళ మాటలు నమ్మకమ్మా. నీకిలా నిజం చెప్పకుండా అబద్ధం చెప్పినట్టయితే నమ్ముతావని, నువ్వు నమ్మి నాలుగు తంతావని, తద్వారా నీ ద్వారా నాకు 4 దెబ్బలు పడేలా చెయ్యాలని వీళ్ళంతా కట్టగట్టుకుని నీ దగ్గర అసత్యాలు చెబుతున్నారు. కాదు కృష్ణ, వాళ్ళ మాటే నమ్ముతాను, నీ మాటలే అసత్యాలు అని నీవు భావిస్తే మరి దానికి కూడా ఒక సాక్ష్యం ఉండాలి. నేను నోరు తిప్పుతా, మట్టి తింటే ఆ నోట్లో మట్టి వాసన తెలుస్తుంది, ఎక్కడో చోట మట్టి ఇరుక్కుని కనపడుతుంది. మట్టి వాసన తెలిస్తే అప్పుడు నన్ను శిక్షించు, అంతేగాను ఒట్టినే అంటే ఊరుకోను సుమా, ప్రతిదానికి సాక్ష్యం ఉండాలి అన్నట్ట. సరే చూస్తాను నీ సంగతి ఏమిటో, నోరు తెరు, ఎక్కడన్నా మట్టి తెలిసిందా, వాసన కనపడిందా, ఇక నీ సంగతి చూస్తానందిట ఆవిడ. ఈయన వెంటనే నోరు విప్పాడు. అని నోరు విప్పాట, తెరిచేట. సాధారణంగా మనం నోరు విప్పితే నోట్లో పుచ్చిపళ్ళు పాచిపళ్ళు కనపడతాయి. పరమాత్ముడు జగన్నాయకుడు ఆ మహానుభావుడు ఒక్కసారి అలా నోరు విప్పితే ఆ నోటిలో ఏం కనపడిందట? మట్టి వాసన. లలితాంగి కనుంగొనే బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబు. ఇది కళ లేక శ్రీ మహావిష్ణువు మాయ? ఎవడైనా ఇలాంటి సంకల్పం చేశారా? ఇది నిజమా అసత్యమా? అసలు నేను యశోదనా లేక మరో స్త్రీనా? ఇది రేపల్లె ఇంకో ఊరా? ఏమిటిది? అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను? సరిగ్గా కళ్ళు తెరవని చిన్నారి బాలుడేమిటి, 3 ఏళ్ళు నిండని బాలుడేమిటి, మట్టి తిన్నావా అని అడిగితే నోరు చూడమనడం ఏమిటి, నేను నోరు తెరవమంటే ఆ నోట్లో ఈ భువన బ్రహ్మాండాలు కనపడడం ఏమిటి, నా మగడు గోవులు, ఈ కృష్ణుడు, అతని చెవి పుచ్చుకున్న నేను, ఇవన్నీ కూడా ఆ నోట్లో కనపడుతున్నాయి, వెలిగిపోతున్నాయి. పైగా ఇది ఆశ్చర్యం కదా. ఇప్పుడు అర్థమయ్యింది. ఇంతకాలం నేను తెలియక అజ్ఞానంలో పడిపోయాను. చిన్నపిల్లవాడులా ఉన్న కారణం చేత వీడు నా కుమారుడు అనుకున్నాను, కానీ వీడు నా కుమారుడు కాదు. బాలుభంగి నెసడు భాషిళ్ళు గాని సర్వాత్ముడు ఆది విష్ణుడగుట నిజం. అర్థమయ్యింది. ఇతడు చిన్నపిల్లవాడు కాదు, చిన్నపిల్లవానిలా కనపడుతున్న ఆది విష్ణువు నన్ను అనుగ్రహించడానికి నా ఇంట్లో చేరాడు. ఎంత పొరపాటు చేశాను! ఏ మరిపాటుతో తెలియక కొట్టాలి తిట్టాలి అనుకునేదాన్ని, అప్పుడప్పుడు చెవి పుచ్చుకునేదాన్ని, ఎంగిళ్ళు పెట్టాను, పాలిచ్చాను, ఈ జగన్నాయకుడికి అపచారం చేశానేమో అని పశ్చాత్తాపడిపోయింది. కళ్ళు మూసుకుంది. నారాయణ నన్ను అనుగ్రహించమంది. ఆయనని విశ్వరూపాన్ని చూసి చూడగానే సాక్షాత్ ఆది విష్ణువు అని గ్రహించేసింది.